హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసి తెలుగు ఫ్యాక్ట్స్. మన శరీరంలో జరిగే కొన్ని మార్పుల కారణంగా బరువులో ఉన్నట్టుండి మార్పులు రావటం, కాళ్ళు ఉబ్బడం, తరచూ జలుబు చేయటం, గురక, నిద్రలేమి లాంటి కొన్ని ముఖ్యమైన సంకేతాలను మన శరీరం ఇస్తుంది. కానీ మనం వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కొన్ని రకాల సంకేతాలు మనకు హానికరం కాకపోవచ్చు, కానీ కొన్నింటిని మనం లైట్ తీసుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఈరోజు వీడియోలో మనం అలాంటి కొన్ని ముఖ్యమైన హెచ్చరికలతో కూడిన 10 సంకేతాల గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 10, అధిక దాహం. సాధారణంగా నీరు తాగటం ఆరోగ్యానికి మంచిదే, కానీ అధిక దాహం అన్నది మన శరీరానికి అంత మంచిది కాదు. ఇది ఒక ఆరోగ్య సమస్యకు సంకేతం కూడా అయి ఉండొచ్చు. నార్మల్గా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో నీటి సాంద్రత తక్కువగా అయ్యి మనకు పదే పదే దాహం వేస్తుంది. కానీ ఎల్లప్పుడూ అధిక దాహం వేయటం అన్నది ప్రీ డయాబెటీస్, డీహైడ్రేషన్ లేదా ఇతర అనారోగ్య పరిస్థితులకు సంకేతంగా ఉండొచ్చు. కావున వీటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. నెంబర్ 9, తరచూ జలుబు. వాతావరణంలో మార్పుల కారణంగా జలుబు చేయటం అన్నది ఒక సాధారణ సమస్య అయినప్పటికీ తరచూ జలుబు చేయటం అన్నది మాత్రం మన రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని సంకేతం కావచ్చు. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలకు మరియు వయసైన వారికి రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం వలన వాళ్లకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా వైరల్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, అలర్జీలు లేదా చల్లటి వాతావరణం కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో వైద్య సలహా తీసుకోవటం మంచిది. నంబర్ 8, గురక. మనలో చాలా మందికి గురకన్నది ఒక సాధారణమైన సమస్య అయినప్పటికీ ఈ సమస్య గురక పెడుతున్న వారికన్నా వారితోటి ఉన్నవారికే ఎక్కువ చికాకు కలిగిస్తుంది. ఇది మనకు హాని కలిగించకపోయినా ఈ సమస్య అన్నది కొందరికి తాత్కాలికంగా ఉంటే మరికొందరికి దీర్ఘకాలిక సమస్యగా ఉండే అవకాశం ఉంది. నిద్ర సమయంలో శ్వాస మార్గాల్లో గాలి సరిగా ప్రవహించకపోవటం, అధిక బరువు, ఆల్కహాల్ తీసుకోవటం, సరైన నిద్ర లేకపోవటం వంటి కారణాల వలన గురకన్నది రావచ్చు. దీనిని నిర్లక్ష్యం చేయకుండా హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవటం వలన వీటిని తగ్గించుకునే అవకాశం ఉంది. నెంబర్ 7, కాళ్ళు ఉబ్బటం. సాధారణంగా ఎక్కువ దూరం నడిచినా లేదా చాలాసేపు నిల్చొని ఉండటం మరియు ప్రెగ్నెన్సీ సమయంలో కాళ్ళు ఉబ్బుతూ ఉంటాయి. కానీ నార్మల్ టైంలో కూడా కాళ్ళు ఉబ్బుతూ ఉంటే ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉండవచ్చు. ఎక్కువ సమయం కాళ్ళు ఉబ్బి ఉండటం అన్నది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, చెడు రక్తం వల్ల, థైరాయిడ్ ఉన్నా, ఎక్కువ మోతాదులో ఉప్పు తినటం వలన మన శరీరంలో నీరు నిలిచిపోతుంది. దాని కారణంగా కూడా కాళ్ళు ఉబ్బటం వంటివి జరగవచ్చు. నంబర్ 6, బరువులో మార్పులు. కొందరిలో బరువు ఉన్నట్టుండి పెరగటం లేదా తగ్గటం వంటివి జరుగుతుంటుంది. కానీ కొందరు వాటిపై సరైన అవగాహన లేకపోవటం వలన వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ అలా బరువు పెరగటం, తగ్గటం అన్నది థైరాయిడ్ సమస్యలు, పీసీఓఎస్, జీవనశైలి మార్పులు మరియు వయసు పెరిగే కొద్దీ మెటబాలిజం తగ్గిపోయి శరీరంలో కొవ్వు పెరిగి బరువులో మార్పులు వస్తాయి. వీటికి సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం చేస్తూ ఆరోగ్యం పైన దృష్టి పెట్టడం చాలా మంచిది. నంబర్ 5, చేతులు కాళ్ళు నెమ్మదిగా తిమ్మిరి పట్టడం. ఒకే చోట కదలకుండా కూర్చోవటం వలన మనకు చేతులు కాళ్ళు తిమ్మిరి పట్టడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు తరచూ ఇలా జరగటం అన్నది కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతం కూడా అయి ఉండొచ్చు. తరచుగా ఇలా చేతులు కాళ్ళు తిమ్మిరి పట్టడానికి గల ముఖ్యమైన కారణాలు రక్త ప్రసరణ సమస్యలు, నరాల సమస్యలు, విటమిన్ లోపం, షుగర్ ఎక్కువగా లేదా తక్కువగా ఉండటం, కండరాల మరియు ఎముకల వ్యాధులు, ఇలా రకరకాల సమస్యల వలన కలగవచ్చు. నంబర్ 4, నిద్రలేమి. నిద్ర అన్నది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. సరైన నిద్ర వలన మన మెదడు మరియు శరీరం విశ్రాంతి తీసుకొని మరలా తిరిగి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుంది. కానీ కొందరిలో ఈ నిద్ర సరిగా లేకపోవటం వలన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావం దీర్ఘకాలంగా ఉంటే అది మనకు శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ నిద్రలేమికి గల ముఖ్య కారణాలు మానసిక ఒత్తిడి, డిప్రెషన్,
ఇతరితర అనారోగ్య సమస్యలు, ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్ టైం ఉండటం మరియు జీవనశైలిలో మార్పులు. నిద్రలేమి అన్నది చిన్న సమస్య అని లైట్ తీసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. నంబర్ 3, పొట్ట ఉబ్బటం. మామూలుగా మనం ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బటం అనేది చాలా మందిలో కనిపించే సాధారణ లక్షణం. కానీ కొందరిలో కడుపు బరువుగా అనిపించటం లేదా గాలి నిండినట్టు ఉండటం వంటిది దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం అది కొన్ని రకాల ఆరోగ్య సమస్యల సూచనగా కూడా చూడవచ్చు. వాటిలో ముఖ్యంగా గ్యాస్ సమస్యలు, అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, అజీర్ణం, హార్మోన్ల మార్పులు, జీర్ణాశయ సంబంధిత వ్యాధులు, పోషకాహార లోపం, నీరు తక్కువగా తాగటం లేదా ఎక్కువసేపు కూర్చునే ఉండటం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ జీవన శైలిలో మార్పులు చేసుకోవటం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. నంబర్ 2, నాలుకపై తెల్లటి మచ్చలు. నార్మల్గా మన నాలుక పింక్ కలర్లో ఉంటుంది. కానీ కొందరిలో నాలుక మీద తెల్లటి మచ్చలు కనిపించటం అన్నది కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఇలా రావటానికి ప్రధాన కారణాలు తక్కువ ఓరల్ హైజీన్ పాటించటం, ఫంగల్ ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్, డ్రై మౌత్, విటమిన్ B12 అండ్ ఐరన్ లోపం మరియు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. నెంబర్ 1, ముడతలు గల చేతులు మరియు వేళ్ళు. మనం చేతులని ఎక్కువసేపు నీటిలో పెట్టినప్పుడు మామూలుగా ముడతలు పడుతుంటాయి. కానీ నీటిలో పెట్టకపోయినా ముడతలు పడుతున్నాయి అంటే మన బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. దీనికి ముఖ్య కారణం డీహైడ్రేషన్, చెడు రక్తం ప్రవహించటం, అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా ఇలా జరుగుతుంది. గోర్లు విరిగిపోవటం, తెల్లటి చార్లు కనిపించటం కూడా ఐరన్ లేదా బయోటిన్ లోపం వల్ల జరగవచ్చు. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాం. అలానే దీని కంటిన్యూషన్ పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.